తీసేయమన్నాడు గాయ, నేనైతే తీసేసా. గులాబ్ జామున్ కలగలడిపోయాడా కొట్టాకి ఇట్లా ఒకటేసారి అది రంగు అరే గోసులు పెట్టాలి. మీరు కామెడీ చేస్తే తాతను ఒక ఛాలెంజ్ లో పెట్టి రివెంజ్ ఛాలెంజ్ లో పెడతాం తాతను కూడా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. లాస్ట్ బాదం పాల్ డ్రింకింగ్ ఛాలెంజ్ లో ఓడిపోయిన ఇద్దరు పర్సన్స్ కోసం ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసినాం. వాళ్ళిద్దరు ఎవరో కాదు, సాయి అండ్ విజయ్. ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళ కోసం ఒక క్రేజీ సెటప్ అయితే రెడీ చేసి పెట్టినాం అనమాట. లాస్ట్ టైం మీరు చూసినట్టయితే ఒక ప్లైవుడ్ కి పక్క పంటి నేను డింపి ఉంటే వీళ్ళు అక్కడ నుంచి మాకు పనిష్మెంట్స్ అయితే ఇచ్చారు కదా, సేమ్ అదే విధంగా ఉండబోతుంది. కాకపోతే ఈ రోజు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళని ఇట్లా నిలబెట్టి ఎటు కదలకుండా వాళ్ళ చేతులకి కాళ్ళకి ఈ విధంగా క్లాంప్స్ అయితే వేస్తాం అనమాట. తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళకి పనిష్మెంట్స్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఈ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. లేట్ చేయకుండా రివెంజ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. చాలా కూడా మారం దుంపలేగా మరి మొత్తమే కదలు రాకుండా ఇక ముందుంది ముసలా మెసుడుగా కూరకి ఆడతలేదు చిన్నగా పెట్టు ఎట్లన్నా నన్ను గిట్లా కాకుండా గిట్లా నేను అనుకుంటే ఏమైనా చేసుకోరు మీరు. లాస్ట్ టైం రివెంజ్ ఛాలెంజ్లో కూడా మీరు చూసే ఉంటారు, సాస్ కూల్ డ్రింక్ పోసినప్పుడు నాకు కళ్ళు బాగా మండి. సో ఇకపై నుంచి అలా ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఈ స్విమ్మింగ్ గ్లాసెస్ని అయితే తీసుకొచ్చినాం. సో వాటిని అయితే వీళ్ళకి ఇచ్చేస్తున్నాం. పట్టరా, ఎంజాయ్. ఓకే మంచిగా పెట్టరా మొత్తం ఈ రివెంజ్ ఛాలెంజ్ సంబంధించి మీకు టైమింగ్ చెప్పలే కదా, ఒక 3 hours అయితే ఇది ఉండబోతుంది. 3 hours వీళ్ళని ఇక్కడనే అష్ట కష్టాలు అయితే పెట్టబోతున్నాం. ప్రతిసారి ఒక 10 minutesకో 15 minutesకో ఒకసారి మాకు మూడు వచ్చినప్పుడు వల్ల ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే దానికి ఫేవర్గా వాళ్ళకి అది ఐటమ్ ఉంటుంది. తప్పు ఆన్సర్ కనుక చెప్పారు అనుకోండి, వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఉంటుంది. పనిష్మెంట్ కోసం ఏమేమి తీసుకొచ్చినాం మీకు చెప్పలే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్టయితే వాటర్ బెలూన్స్ ఇక్కడ నుంచి వాళ్ళని టార్గెట్ చేసుకొని వీటితో వేసేస్తాం అన్నట్టు. కంపల్సరీ పనిష్మెంట్ అయితే ఉంటుంది. దీని తర్వాత వాళ్ళ పైన నూడిల్స్ వేస్తాం. దాని తర్వాత మనకి క్యాచప్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చెప్తే కేక్ చిప్స్ ఉన్నాయి, గంతే. డైరీ మిల్క్ ఉంది. వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే 3 బెనిఫిట్స్ ఉన్నాయి. పనిష్మెంట్స్కి వచ్చినట్టయితే మనకు పిండి, ఇది వచ్చేసి షేవింగ్ ఫోమ్, ఉజాలా, వాళ్ళని ఇలా మొత్తం నీలిరంగా అవతారసం తయారు చేస్తాం. వాళ్ళని కంఫర్ట్ ఉంది, సర్ఫ్ ఉంది, వీటన్నిటిని వాళ్ళకి ఒక్కొక్కటిగా పనిష్మెంట్ కూడా ఇస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిసేపు అయితే వాళ్ళని వదిలేసేద్దాం, ఒక 5 minutes అట్లా. తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతారో తెలుసుకున్న తర్వాత పనిష్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 అవుతుంది. 2:58 అంటే మనం 3 అనుకుందాం. ఇక్కడ నుంచి వెళ్ళి 4, 5, 6 3 గంటలు 3 hours ఎంజాయ్ పండుగ. తండ్రా ఏమన్నాడు ముక్కు కాడ అన్నాడు. అన్నాడా? గోకుమ లేదుగా, గోకుమ అంటే చెప్పు. మనం 20 minutes అయితే అలాగే వదిలేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు టైం వచ్చేసి 3:20 అయితే అవుతుంది. సో వీళ్ళకి ఇప్పుడు ఫస్ట్ పరీక్ష అయితే స్టార్ట్ కాబోతుంది. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతా. కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే సేఫ్ అవుతారు, లేకపోతే పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆర్ యు రెడీ గైస్? పడిపోతుండే వేసింది చేతులకే ఏదో వేసినట్టు
మనకి మిడకాయ కూడా కొట్టుర్రా. ఫస్ట్ క్వశ్చన్ జంపింగ్ స్టిక్. మనం పెద్ద బాల్ తోటి జిమ్ బాల్ తోటి క్రికెట్ ఆడినాం చూడు, అది మనం మంచాలతో స్విమ్మింగ్ పూల్ చేసినాం. అది ఆ మూడిట్లల్లో అతి తక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి? పెద్ద బాలు, జంపింగ్ స్టిక్, మంచాలతో స్విమ్మింగ్ పూల్ చేసింది. ఆ మూడిట్లలో తక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి? ఇద్దరు ఒకటే ఎప్పుడా లేకపోతే వేరే? ఇద్దరు ఒకటి అనుకొని చెప్పుర్రి. పెద్ద బాలే కావచ్చు. పెద్ద బాలేనా? కాదు కావచ్చు. ఆన్సర్ వచ్చేసి రాంగ్. అన్నిటికంటే తక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయంటే జంపింగ్ స్టిక్ కి. జంపింగ్ స్టిక్ అన్బాక్సింగ్ దానికి. ఏదేద్దాం బెలూన్స్ చేద్దాం. బెలూన్సా? కథలు పెట్టరా. ఇంటికెళ్ళి నువ్వు అన్న సల్లా ఉండేనా అన్న సల్లా ఉండేనా దొరికిందే ఛాన్స్. ఆగిందే ఎట్లా అనిపిస్తుంది? జింగలో 10-15 కొట్టిండు, వాళ్ళ ఒక్కటే తాకింది నాకు. తీసారా తీసేయమన్నాడు గాయస్. నేనైతే తీసేసిన. గులాబ్ జాములు కలగలాడిపోయాయి. ఇంకా వీళ్ళకి వాటర్ బెలూన్స్ కొడుతుంటే ఎట్లా అనిపించింది? ఒక సినిమా గుర్తుకొచ్చింది. ఏం సినిమా? అది ఇంట్లో వెళ్ళాలో వంటింట్లో ప్రియాలా మోహన్ బాబు అని పేరేందో, బాబు మోహన్ కొట్టినట్టే అనిపిస్తుంది. సేమ్ అదే ఫీలింగ్. ఏం చూడవాలి చెప్పు? ఏం చూడవాలి చెప్పు? ఎట్లా చలిపెడుతుందా? అంతా నీళ్ళ సుక్కలు పోయినా కొద్ది తుడుచుకోనికి లేదు కదా, పురుగులు వారినట్టున్నది. వీళ్ళకి ఫస్ట్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 10-15 మినిట్స్ అయితే మళ్ళీ వదిలేసేద్దాం. 3 అవర్స్ వీళ్ళు సర్వైవ్ కావాలి కదా. టైం వచ్చేసి 3:41. సో ఇంకోసారి వాళ్ళని క్వశ్చన్ అడగాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఈసారి మరి పనిష్మెంట్ తీసుకుంటారా, గెలుచుకొని ఏదైనా తినే తీసుకుంటారా చూడాలి. మంచిగా చెప్పుర్రి, లేకపోతే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, మిస్ అవుతాడు. నేనే తింటా అన్ని. రెడీ? ఫస్ట్ది తుఫాన్లో 24 గంటలు రీసెంట్గా తీసింది. రెండోది మన వెహికల్ కలెక్షన్. మూడోది కైలాసం ఛాలెంజ్. వెహికల్ కలెక్షన్. ఈ మూడిట్లలో అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చాయి? వెహికల్ కలెక్షన్. వెహికల్ కలెక్షన్. వీళ్ళు వచ్చేసి రాంగ్ ఆన్సర్ అయితే చెప్పారు. మనం కైలాసం దానికి 10,000 వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. అండ్రా అటాక్. ఏంటిది? ఏదేద్దాం? మీరు సెలెక్ట్ చేయరా, ఏదేద్దాం రా. పిండి. ఇది 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 అన్నకు వాసన వస్తుంది. ఇది కొట్టినాం అనుకో కక్కుకుంటాడు. కొట్టేసి నీ చేతుల మీదుగా కానిచ్చేసి. ఇంటికి ఇచ్చిపోతాయి. నువ్వు ఫీల్ అవుతున్నావా? డోంట్ వరీ. దాల్చింగ్ కావాలం బతకని 2 రోజులు. బతకని ఆట. అదే నేను రివెంజ్ ఛాలెంజ్ ఉంటే ఇద్దరు ఎట్లా చేస్తారు? నార్మల్గా ఒట్టిడిసే పెడదాం అనుకున్నాం కానీ జింగడు రెచ్చిపోయి మొత్తం వాళ్ళతో తానం చేయించాడు. సో మరి ఇంకొక 5-10 మినిట్స్ కోసం అయితే వాళ్ళని వదిలేసేద్దాం. ఆ స్మెల్ని ఆస్వాదిస్తారు.
సమయం సాయంత్రం 4:06. ఇంకొక క్వశ్చన్కి అయితే మేము సంసిద్ధం అయ్యాం. దూరముడు వీళ్ళు ఎలా ఉన్నారో పోతారు. మొత్తం ఏం దివాళీ తీసిరు గట్టకే. రెడీ? క్వశ్చన్ అడుగుతున్నా. అడుగు. ఒకటి, మనం ఫెవికిక్ తోటి షూస్ అతకబెట్టి వేలాడ తీసినాం, అదొకటి. తాళపు చేతులతోటి మిమ్మల్ని జంగల్లా కట్టేసినాం, రివెంజ్ ఛాలెంజ్, అదొకటి. 90s కిడ్స్, ఈ మూడిట్లలో ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి? రివెంజ్ ఛాలెంజ్ ఉంది అసలే. ఫిక్సా? లాక్ చేయమంటారా? లాక్ కర్దే. రైట్ ఆన్సర్. వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన సందర్భంగా వీళ్ళు గెలుచుకున్నారు ప్రింగిల్స్. ఈ ప్రింగిల్స్ నేను పెండ ముట్టుకున్న చేతులతో తినబెడతా. అంట అనుకునే అట్లే తినబెడతా. ఇవి వీళ్ళు తినలేరు కాబట్టి మేమే తినిపిస్తున్నాం. ప్లేన్ గాడు. దుడ్డ పిల్ల గడి పెట్టినట్టు అనిపిస్తుంది. వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలంటే మనకి ఏదో ఒక తొంపు కావాలి కాబట్టి దానికోసం ఏం చేస్తున్నాం అంటే చిట్టుబొత్త అయితే వేస్తున్నా. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఓకే, తప్ప ఆన్సర్ చెప్తే ఒకేసారి 2 పనిష్మెంట్లు. రెడీ? చిట్టాబొత్త చిత్తు ఇదిరా. బొత్తు పురాత చెప్పలే, నేను ఒక్కసారి ఎత్తాను చెప్పలే, 3 సార్లు ఎత్తా, దాని 2 సార్లు కరెక్ట్ అయితే వాళ్ళకి ఉంటది. ఒక్కసారి అయిపోయింది, ఒకసారి కరెక్ట్ చెప్పిర్రు. బొత్తు ఒకరు అనుకో చెప్పరు. చూపెట్టు మా చూపెట్టు. మీరే ఆడరా, మేము గెలిచినాం. కేక్ వద్దా? ఆన్సర్ బొత్తు. సో కాబట్టి దాజంగా కేక్ తిన మేడం. 2 నీకు తినబెట్టినందుకు కమిషన్ నాకు తీసుకో, లేకపోతే 2 నాకు. గెలిచినాం మేము. మొత్తం మాట తప్పదు. శివన్ సొల్లు మొత్తం చేయగలుగుతుంది. వాడు ఇద్దా మొత్తం పెట్టిండు వానికి, దానికి మొత్తం సొల్లు అంటుంది. ఆ సొల్లు మొత్తం మళ్ళీ వాడిని చేయికి రుద్దుకున్నాడు. నువ్వు తిని జింగ నువ్వు కట్టుడా గెలిచిరు మీరు తినాలి. అంత కిందనే పోసిండు జింగడు. తినబెట్టాలని ఏం లేదుగా, తినబెట్టాలని ఏం లేదు. రివెంజ్ ఛాలెంజ్. ఒకవేళ నేను ఉన్నప్పుడు ఇట్లే మనం వాళ్ళకి ఇచ్చిన టైంలో హాఫ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. 4:35 అయితే అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళకి ఒక కఠినమైన పరీక్ష. వాళ్ళు కంపల్సరీగా ఓడిపోతారు. ఇప్పుడు ఓడిపోయినందుకు వాళ్ళకి ఏముంటుంది అంటే కొంచెం పిండి పోస్తాం. దీని తర్వాత వీని దగ్గర నూడిల్స్ ఉన్నాయి, మ్యాగీ. ఇవి డేట్ అయిపోయిన మ్యాగీ, అన్ని చీమలే ఉన్నాయి. సో వాళ్ళకి ఇప్పుడు పెట్టబోయే టెస్ట్ ఏంటంటే
అన్నా నువ్వు ఏమన్నా ఇది పోసే అవకాశం నాకు ఇంత ముందు అట్లే చేసినావు ఇప్పుడు కంపల్సరీ పోతావు ఇప్పుడు నా నా చేతిలో ఒక డబ్బు ఉంది కదా ఈ డబ్బాని పైకి ఇసిరేస్తా కింద పడ్డది అనుకో వాళ్ళకి పనిష్మెంట్ కింద పడలేదు అనుకో రెండు పడ్డాయి పనిష్మెంట్ రా రివెంజ్ ఛాలెంజ్ అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు ఈ క్వశ్చన్లు ఇవి అంతా ఏదో కొంచెం సాకు కోసమే వాళ్ళకి అదే పనిష్మెంట్ ఇచ్చాడు రివెంజ్ ఛాలెంజ్ అంటే ఇప్పటి వరకు జరిగిన ఏ రివెంజ్ ఛాలెంజ్ లో గైస్ ఇంత అన్ఫేర్ అయితే కాలేదు అన్ఫేర్ అని సింపల్ కొట్టేస్తారు జింగా రివెంజ్ ఛాలెంజ్ అంటే పనిష్మెంట్స్ రివెంజ్ ఛాలెంజ్ అంటే మన గేమ్ కాదు మరి కానీ కూడా రివెంజ్ వాళ్ళకి లెక్కలేదు నాకేమో మొత్తం నాకే కూర్చురు వేసుకొని ఇంకో డ్రెస్ కూడా లేదు ఇంకా ఈసారి ఏం ఎగిరిద్దాం పైకి చాక్లెట్లు ఎగిరేద్దాం మళ్ళీ అన్ఫేర్ అని క్రెడిట్ కొట్టేస్తారు అందుకే వాళ్ళు మళ్ళీ ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం ఈసారి అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినా చెప్పాలి 3 క్వశ్చన్లు చెప్తా దీనికి కాదు నేను 100 సార్లు సెట్ ఎక్కి దిగినా చూడు అది మనం కార్ ఇంజిన్ మీద చేపను ఫ్రై చేసింది మనం చెట్టు మీద స్విమ్మింగ్ పూల్ తయారు చేసింది కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఫిక్సా లాక్కార్దే ఆన్సర్ వచ్చేసి రాంగ్ మనం కార్ మీద చేపను ఫ్రై చేసినాం కదా దానికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి జింగా గుడ్లు కొట్టేసి ఇద్దరికి 1.6 నువ్వే ముట్టుకుంటున్నావా బంపర్ ఆఫర్ రాంగ్ ఆన్సర్ కి 2 పనిష్మెంట్లు దా కొట్టు కమాన్ కొట్టా ఇట్లా ఒకటేసారి అది చిన్నప్పుడు ఈ ఉజాలా వాటర్స్ ఎంతమంది చూసారో కామెంట్ చేయర్రి ఒకటే బకెట్లో 2 డబ్బాలు పోసినాం వేసేస్తున్నా అవుతారంటారు వాటర్ నీలి నీలి ఆకాశం నీలి రంగు ఇవాళ దాకా మంచిగా ఉండే ఎచ్చగా నీళ్ళు చల్లగా తాత ఇట్రా ఇట్రా నీతో పని ఉందా ఇట్రా తాత వచ్చింది మన తాత మంచిగా కనుక్కున్నారు ఇట్రా ఇట్రా ముచ్చాడు చూడు మొత్తం చూడాలను కదర్నాకున్నారు అరే గోసులు పెట్టాలి గోసాలతో చేలు కట్టేసారు
కాజేలు కట్టేసి ఇడిచిపెట్టు బాబు. తాత వచ్చేసి గోసాలతో తీసేరు అంటుడు. మన 3 గంటల టైం అయిపోయి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది. 5:25 minutes అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతా. వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే డైరీ మిల్క్, తప్ప ఆన్సర్ చెప్పినట్టయితే పెండలీలు. వాళ్ళ నచ్చిన రాసింది ఏదో. రెడీ? క్వశ్చన్ వచ్చేసి మన ఛానల్లోని పాపులర్ వీడియోస్లో మీదికి వెళ్ళి 4వ వీడియో ఏంటిది? క్వశ్చన్ రా. ఫస్ట్ ఏమో ఎండోస్కోపీ కెమెరా, సెకండ్ ఏసీ కాదు దయ్యంది, థర్డ్ దయ్యంది, ఫోర్త్ ట్రాంపోలిన్. రబ్బర్ ట్రాంపోలినా? నువ్వు ఎందుకు ఇంటి ఇస్తున్నావురా? వాడు చార్లీ అన్నాడుగా. సరే మరి ఒకవేళ మీరు చెప్తే గదిగా చేసి వీడియో కావచ్చు. రబ్బర్ విజయవంతంగా మరొకసారి తప్ప ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. పెడలీలు అయితే పోసేస్తున్నాం. మీరు గెలుచుకున్నారు డైరీ మిల్క్ చాక్లెట్. అంటే అది ఇడతలే నాకు తినబెడతా అంటే. మీరు కామెడీ చేస్తే తాతను ఒక ఛాలెంజ్ లో పెట్టి రివెంజ్ ఛాలెంజ్ లో పెడతాం తాతను కూడా. అన్న ఇది తినిపిస్తుండే నీకు ఎట్లా అనిపిస్తుంది? అది ఏదో వస్తున్నాడు కాదు, నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? మన ఆవులు పుట్టినాక ఆవుకి లాగ పుడుతుంది, లాగ పుట్టినప్పుడు పాలు జీగితే ఎత్తా చూసి ఏం అట్లా అండి. పాలు జీగితే ఇషి పోతా చూడు, ఇషి అట్లా అనిపిస్తుంది. చాలా అంటే ఏంది దాకా పెట్టలేదని బాధ, ఇప్పుడు పెడితే బాధనా? ఏమైనా సామె తినిపించాము. మేము వాళ్ళు తింటారు. వాళ్ళ హెల్త్ కూడా మాకు ముఖ్యమే. ఇంటి పేరు చాక్లెట్ తింటారు బతులు అన్ని కుర్పులు అయితే కాదు. ఏమన్నా క్యాంపింగ్ రివెంజ్ ఛాలెంజ్ సమయమే పెడతాం మేము. ఏం కాదు చేయాలి అన్నకే, ఇంకా దీన్ని ఇంకా అవుతావు. నాకేమనిపిస్తుంది కానీ టైం ఎంత ఉంది ఇంకా అతుకున్నది అంటే మనం ఇట్లే పోయొచ్చు. ఇక 15 నిమిషాలా? టైం వచ్చేసి 5:49 అయితే అవుతుంది. ఇంకా 11 minutes మాత్రమే ఉంది. సో ఇప్పుడు లాస్ట్ ఒక క్వశ్చన్ అయితే వాళ్ళని అడుగుతున్నా. దానికి రాంగ్ ఆన్సర్ చెప్పినట్టయితే ఇప్పుడు వాళ్ళ మీద పోయబోతున్నాం ఈ పేడలీళ్ళు. ఈ పెడలీల్లో మీరు చూసినట్టయితే ఆల్రెడీ పురుగులు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు వీటిని వాళ్ళ మీద పోసేస్తారు రాంగ్ ఆన్సర్ చెప్తే. ఫస్ట్ క్వశ్చన్, మనం కొండపైన క్యాంపింగ్ చేసింది ఎప్పుడు ఎక్కడ? కొండ మీద క్యాంపింగ్ చేసింది ఫస్ట్ 24 hours. అది అత్యంత కారమైన నూడిల్స్. ఇంకొకటి మనం హైదరాబాద్లో ఇట్లా గాలి తేలిన చూడడం. ఆ మూడిట్లలో ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి? కొండ మీద క్యాంపింగ్ చేసింది. అదే 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 అదేనా? అదే ఇంకా నువ్వు పోసి సూపర్ ట్రీ. అత్యంత కారమైన పోసాయి కెమెరా ఇప్పుడు ఏంది పెడతాం కదా, మన స్క్రీన్ షాట్స్ వస్తాయి. డోంట్ వరీ, పేరు ఉంటది. మినిట్స్ టైం అవుతుంది. వీళ్ళని ఇప్పేయడానికి అయితే మనం సన్నాహాలు చేసుకుందాం. మన దగ్గర వచ్చేసి ఇంకా పనిష్మెంట్స్ ఇంకా కాచేపు ఉంది, కంఫర్ట్ ఉంది, సర్ఫ్ ఉంది. కానీ టైం కంప్లీట్ అయిపోవడం వల్ల వీటిని అయితే ఇంకా పోస్తలేం వాళ్ళ పైన. ఇప్పుడు టైం కంప్లీట్ అయిపోగానే వాళ్ళని ఇప్పేద్దాం.
టైం వచ్చేసి 6:01 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 3 hours అయితే వీళ్ళు సర్వైవ్ అయితే అయ్యారు. ఎట్లా అనిపించిందిరా? పెండ గబ్బు వాసన వస్తుంది. ఘోరంగా టైట్ వేసి రక్తం ఆగింది అంత కర్ర అయిన చేతులు. ఇదే లాస్ట్ దాకా ఉన్నది ఒక ఎత్తు అయిందా, కింద పడడానికి ఉన్నది ఒక ఎత్తు అయింది. ఈ రివెంజ్ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై. क्या అనుకుంటా